హాయ్ అండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా. ఈ రోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా కంపెనీకి తన తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో స్థాపించడానికి ఆహ్వానం పంపించిన విషయం గురించి. అయితే టెస్లా కంపెనీ రాష్ట్రంలో ఏర్పడితే దాని వల్ల వచ్చే పెట్టుబడులు ఎంత, దాని వల్ల ఉపయోగం ఏమిటి, మరియు భవిష్యత్ తరాలకు అది ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కంపెనీ అయిన టెస్లాకు తన తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో స్థాపించడానికి ఆహ్వానం పంపించింది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెస్లా మేనేజ్మెంట్ కు 2 ఈమెయిల్స్ పంపి ప్లాంట్ స్థాపనకు అనువైన స్థలాలను పరిశీలించేందుకు ఆహ్వానించింది. ప్రభుత్వం టెస్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భూమి మరియు బ్యాంకుల గురించి సమాచారం అందించింది. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, కృష్ణపట్నం పోర్టులకు సమీపంలో ఉన్న అనంతపురం జిల్లాలోని కియా ప్లాంట్ సమీపంలో భూములను ప్రతిపాదించింది. అయితే టెస్లా అవసరాల మేరకు ప్రైవేట్ భూములను కూడా సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లాకు పోర్టు కనెక్టివిటీ, సమృద్ధిగా ఉన్న భూమి వంటి సదుపాయాలను హైలైట్ చేస్తూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ స్థాపించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం టెస్లా సంస్థకు ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా సంస్థను రాష్ట్రంలోకి ఆహ్వానించింది. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా కంపెనీకి అనువైన భూములు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రదేశాలు వాహన తయారీకి, ఎగుమతులకు, సరఫరా సంస్థల అభివృద్ధికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేయబడ్డాయి. ముఖ్యంగా కృష్ణపట్నం పోర్ట్, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం లాంటి ప్రాంతాలు పరిశీలించబడ్డాయి. ఈ ప్రాంతాల్లో టెస్లా తన తయారీ యూనిట్లు, గిగా ఫ్యాక్టరీలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకునేందుకు అనుగుణంగా ఉంటాయి. అనంతపురంలో ఇప్పటికే ఉన్న కియా మోటార్స్ ఫ్యాక్టరీ సమీపంలో టెస్లా ప్లాంట్ కు అనువైన భూమిని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రదేశం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు సమీపంగా ఉండడం టెస్లా లాజిస్టిక్స్ పరంగా ప్రయోజనవంతంగా మారుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆటోమొబైల్ పరిశ్రమలకు అనుకూలమైన మౌలిక వసతులు కూడా ఉన్నాయి. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో కూడా టెస్లా ప్లాంట్ కోసం ప్రభుత్వం స్థలాన్ని అందించే యోచనలో ఉంది. ఈ ప్రదేశం ఎగుమతులకు అనుగుణంగా ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా వాహనాలు పంపిణీ చేయడానికి మెరుగైన రవాణా సౌకర్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం పోర్టును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం మరియు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భూములు కూడా టెస్లా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో సమృద్ధమైన భూమి, పరిశ్రమలకు అనుగుణమైన వాతావరణం, ప్రభుత్వ మద్దతు అందుబాటులో కూడా ఉంటుంది. ప్రత్యేకంగా టెస్లా ఈవీ బ్యాటరీస్ తయారీ కోసం ప్రత్యేక గిగా ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లాకు అత్యుత్తమ స్థలాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రదేశాల ఎంపిక ద్వారా భారత ఈవీ పరిశ్రమ అభివృద్ధికి, కొత్త ఉద్యోగ అవకాశాల కల్పనకు, ఆర్థిక వ్యవస్థ పురోగతికి రావడానికి సహాయం పడుతుంది. అయితే ఈ టెస్లా రాష్ట్రానికి రావడం వల్ల భవిష్యత్తు ఎలా మారబోతోంది మరియు ఉద్యోగ అవకాశాలు రానున్నాయా లేదా అనే విషయం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా కంపెనీకి రాష్ట్రంలో ఈవీ కార్ల తయారీ ప్లాంట్ స్థాపించేందుకు అనేక రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం టెస్లాకు భూమి, మౌలిక సదుపాయాలు, పన్ను రాయితీలు, విద్యుత్ మరియు నీటి కనెక్షన్ లాంటి సౌకర్యాలను తక్కువ ఖర్చుతో అందించాలని యోచిస్తోంది. టెస్లా ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరిస్తే ఇది రాష్ట్రానికి భారీ పెట్టుబడులను మరియు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను తెస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో ఈవీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ను టెస్లా తన ప్రధాన ఉత్పత్తి మరియు ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్ట్, విశాఖపట్నం పోర్ట్, చెన్నై పోర్ట్ లాంటి నౌకాశ్రయాలను వినియోగించి టెస్లా వాహనాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. ఇది ఏపీను గ్లోబల్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడానికి సహాయపడుతుంది. టెస్లా ఈవీ కార్ల తయారీతో పాటు లిథియం ఐరన్ బ్యాటరీల ఉత్పత్తి కోసం ప్రత్యేక గిగా ఫ్యాక్టరీ స్థాపించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహాలను అందిస్తోంది. ఇది ఈవీ వాహనాల బ్యాటరీలకు తయారీ వ్యయాన్ని తగ్గించడమే కాకుండా స్థానికంగా మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. అలాగే టెస్లా పవర్ వాల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి టెక్నాలజీలను రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు ఇది సహాయపడుతుంది. ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా సూపర్ ఛార్జ్ నెట్వర్క్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, అనంతపురం లాంటి నగరాల్లో టెస్లా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఈవీ వాహనాల యజమానులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కలిగించాలని యోచిస్తోంది. ప్రభుత్వం టెస్లాతో కలిపి నూతన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటోంది. తద్వారా ఇంజనీర్స్, టెక్నీషియన్స్ మరియు కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుగా ఉంటుంది. విద్యార్థులకు ఈవీ టెక్నాలజీ, బ్యాటరీ తయారీ, ఆటోమేషన్ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలతో ఒప్పందాలు చేసే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా పెట్టుబడులను రాష్ట్రంలోకి తీసుకురావడంతో పాటు రాష్ట్రాన్ని భారత ఈవీ రంగంలో ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. టెస్లా ప్లాంట్ వల్ల ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కూడా పెరిగి రాష్ట్రానికి నూతన అవకాశాలు వస్తాయి. సో మీకు ఈ టాపిక్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.